బహుమానాలు ఇస్తాడు, లేక జీతాన్ని ఇస్తాడు. పని చేసిన వారికి ఏమిస్తాడట? జీతాన్ని ఇస్తాడు. అలాగే ఏదైనా కార్యాలు చేసినటువంటి వారికి గిఫ్ట్లు ఇస్తాడట, బహుమానాలు ఇస్తాడట. అలాగే మరి ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలంత ఇస్తాడు, ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు కదా. సంఘానికంట ఏమి ఇచ్చాడంట? వరాలు, 9 వరాలు ఇచ్చాడట, 9 ఫలాలు ఇచ్చాడంట. వీటిని సంఘములో ఉపయోగించుకోవాలి, సంఘానికి ఉపయోగించాలి. నేను మన సంఘానికి అంతటికి మొదటి నుంచి ఒకటే చెప్తాను, సంఘ పెద్దలు మీరు వాక్యానికి సిద్ధపడండి, లేక మన దగ్గర నేను నేర్పిస్తాను, నేను ట్రైనింగ్ ఇస్తాను, లేదంటే ప్రసంగం చేయడానికి కావలసినటువంటి పుస్తకాలు కూడా అనేక వేలాది మందికి తరబీదునిచ్చి మరి గ్రాడ్యుయేషన్ చేసి మరి దేశంలో మరి దేశ విదేశాల్లో అద్భుతంగా వాడబడుతున్నారు. మన సంఘం కూడా, మన సంఘ పెద్దలు కూడా వాడబడాలని అనేక సార్లు నేను తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా మరి ఈ సమయంలో మనకున్నటువంటి లేక స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా సరే దేవుడు ఇచ్చిన తలంతు నీలో ఉంటే, దేవుడిచ్చిన తలంతు నీ దగ్గర ఉంటే దాన్ని దాచిపెట్టొద్దు. మత్తయి వార్తలో 25వ అధ్యాయంలో 3 గుంపులు ఉంటాయి. ఒకటికి ఏంటంట 5 తలంతులు ఇచ్చాడంట, ఒకడికేమో 2 తలంతులు ఇచ్చాడంట, మరొకడికి 1 ఇచ్చాడంట. 2 అంటే 5 తలంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడంట? దాన్ని వ్యాపారం చేసి 5 సంపాదించాడట. ఆ 2 ఇచ్చిన వాడికి ఇంకొక 2 సంపాదించాడట. 1 ఎవరికైతే ఇచ్చాడో వాడు ఏం చేశాడంట? రుమాలను చుట్టి పొలములోనికి వెళ్ళి, ఎక్కడంట? పొలమేనా? పొలం అంటే సంఘం, పొలం అంటే ఆత్మీయంగా సంఘం. ఆ సంఘంలో రుమాలను చుట్టాడంట. అది ఎవరికి అంటే ఆ తలంతు ఎవరికి కనపడకుండా రుమాలను చుట్టాడంట. గొయ్యి తీశాడట. ఏం చేశాడట? భూమి తవ్వి, పొలముకి వెళ్ళి భూమి తవ్వి అందులో పాతి పెట్టాడంట. చూడండి, అలాగే సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు దాచిపెట్టేసుకుంటున్నారు. ఎందుకు అది దాచుకుంటున్నారంటే సిగ్గుపడి కొంతమంది, భయపడి కొంతమంది, నేను మాట్లాడగలుగుతానో లేదో అని కొంతమంది రకరకాలుగా దాన్ని దాచిపెట్టేసుకుంటున్నారు. సంఘంలో దాచేస్తున్నారు. సంఘంలో దాయవద్దు. దేవుడిచ్చిన తలంతును దాయవద్దు. నువ్వు పాట పాడాలనుకుంటున్నావా? ధైర్యంగా అడుగు, పాడు. సంఘానికి నేర్పించు, లేక సంఘంలో నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చింది ఎలాంటిదైనా సరే, ఏమైనా సరే పాడు. లేక ప్రార్థన చేసే తలంతి ఇచ్చాడా? చెయ్యి, సంఘాల్లో ప్రార్థన చెయ్యి, సంఘానికి వచ్చి ప్రార్థన చెయ్యి. లేక నువ్వు పాడకపోతే పాడించాలనుకుంటున్నావా? పాడించు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు బహుమానం ఇవ్వాలి అంటే చూడండి, సంఘంలోనికి వచ్చి మనకి బహుమానం రావాలన్నా, జీతం కావాలన్నా, దేవుడు దీవించాలన్నా మనం వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము అంటే దేవుడు నీకు ఏది ఇవ్వడు, ఏమి ఇవ్వడు. ఎలాగిస్తాడు దేవుడు? నువ్వు దేవుని సంఘమునకు రావాలి. సంఘానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయనను నువ్వు పాడాలి. ఏం చేయాలి? ఆయనను పాడాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రార్థించాలి. ఇవేమీ లేకుండా నీకు జీతం కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి అని అనుకుంటే ఆయనేమీ కూడా ఇచ్చేయలేడు. మనం జాబుకి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, ఎక్కడైనా ఒక జాబ్ చేస్తున్నాము, వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళి కూర్చొని సాయంత్రం దాకా ఉండి వచ్చేసామనుకో, ఏం చేస్తాడు? జీతం ఇస్తాడా? అలాగే ప్రతి ఒక 30 రోజుల పాటు వెళ్ళి కూర్చొని ఏం చేయట్లేదు, అక్కడికి వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నాం. నెలాఖరున జీతాల కాడికి వెళ్ళేసరికి ఆ జీతం ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీతం ఏది అని అడిగితే ఏమంటాడు చెప్పండి? నువ్వేం చేసావని? నువ్వు ఆఫీస్కి వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. జాబ్ పని చేసిన వానికే జీతం. అలాగే ఇప్పుడు కూడా ప్రభు సన్నిధిని తెలియజేస్తున్నాను, పాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. అప్పుడే కదా
బైబిల్ అంతా అదే కదా, నాకు మొర్ర పెట్టుము, నన్ను స్తుతించుము, నాకు చెందవలసిన స్తోత్రములు ఇంకొకరికి నేను చెందనివ్వను. బైబిల్ అంతా ఇదే చెప్తుంది. నాకు మొర్ర పెట్టుము, ప్రార్థించుము, ఆరాధించుము, స్తుతించుము, అనేక విధాలుగా నన్ను ప్రేమించుము. ఇవి జరిగినప్పుడే కదా మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేది. అలా ఆశీర్వాదాలు కావాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఆయనను ప్రేమించటం, మారు మనసు పొందటం, తర్వాత ఆయనను రక్షకుడిగా అంగీకరించటము, ప్రతిరోజు దేవుని వాక్యం చదవటం, క్రమం తప్పకుండా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. తర్వాత ధ్యానించాలి, ఇవన్నీ అలాగే ప్రార్థించాలి, సమయం దొరికినప్పుడు ప్రార్థించాలి. ఇది చేస్తేనే దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి ఒక వ్యక్తి చనిపోయి, మంచి విశ్వాసి, మంచి సంఘస్థుడు, సంఘంలో చాలా అద్భుతంగా ఉంటాడు, మంచి విశ్వాసంతో ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు. పరలోకానికి వెళ్ళాడట చనిపోయిన తర్వాత. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకములో మన వాళ్ళందరూ కలుస్తారు. ఆదాము గారు కలుస్తాడు, అబ్రహాం గారు కలుస్తారు, నోవాహు గారు కలుస్తారు, మన భక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా కలుస్తారు. అలాగే మన పితరులు కూడా, మనకంటే ముందు చనిపోయిన వారు కూడా రక్షణ పొందుంటే, యేసయ్య నామాన్ని అంగీకరించి ఉంటే, క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఫలిస్తే, మారుమనసు పొందు ఉంటే, క్రీస్తు రక్తం చేత కడగబడి ఉంటే, ఆ అట్టివారు మన పితరులు కూడా అక్కడ కలుస్తారు. వాళ్ళందరితో మనము ఆరాధించబోతున్నాం. అక్కడ వాళ్ళందరితో కలిసి మనం ప్రభువుని స్తుతించబోతూ ఉన్నాం. అయితే అందరినీ కలిశాడట, చాలామందిని కలిశాడట. ఒక ఆయన వచ్చి అడిగాడంట. ఒక ఆయన వచ్చి, బాబు నేను తెలుసా నీకు అన్నాడట. అయ్యా మీరెవరు అని అడిగాడట. నేను మీకానయ్యా అన్నాడట. మీకానా అన్నాడంట. ఏమన్నాడు మీకా అంటే మీకా ఎక్కడున్నాడో బైబిల్లో తెలియదు ఆయనకి. మీకా గ్రంథం ఒకటి ఉంది. ఏముంది? మీకా గ్రంథము ఒకటి ఉంది. అయితే ఆయన మీకా గురించి తెలియదంట. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు బైబిల్ చదువుంటే మీకా గారు ఎక్కడుంటారో ఇది చదువుంటే ఆయన గుర్తుపట్టచ్చు. ఓహో, మీకా గారు ఇలా ఉంటాడా, మీకా గారు ఈ పనులు చేశాడా, మీకా గారు ఆ క్రీస్తు గురించి ప్రవచనం ఇచ్చాడా, మీకా గారు ఈ విధమైనటువంటి కార్యాలు చేశాడా, మీకా గారు దేవుని యొక్క, మన యేసు క్రీస్తు యొక్క జన్మ స్థలాన్ని బయలుపరిచాడా, మీకా గారు క్రీస్తుని గురించి ప్రత్యేక రీతిలో ఆ స్థలాన్ని అవన్నీ కూడా చూపించాడా అని ఈజీగా అర్థమైపోయేది. అందుకనే ఈయన ఏమంటున్నాడు అక్కడ, నేను మీకానయ్యా, నన్ను ఎరగవా అని అడిగితే ఆయన ఏమన్నాడు, తడబడిపోతున్నాడు, మీకా గారండి అన్నాడు. అలాగే బైబిల్ తెలియకపోతే, లేకపోతే నీకు చదవటం రాకపోతే చదివించుకో, విను. బైబిల్లో రకరకాలైనటువంటి యాప్లు వచ్చేసినాయి. నీకు చదువు రాకపోతే ఏంటో తెలుసా, యాప్ ఉంది ఒకటి, అంటే చాలా ఉన్నాయి. మనం అది తీసుకుని ఆన్ చేస్తే ఏ అధ్యాయం కావాలంటే, ఏ గ్రంథం కావాలంటే ఆ గ్రంథం మొదటి నుంచి చెప్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు వినగలిగితే అప్పుడు దాకా ఆఫ్ చేసేసుకోవచ్చు, అది వినవచ్చు. అన్ని సౌకర్యాలు బైబిల్లో నుంచి మన యూట్యూబ్లో కానీ లేదా బైబిల్ యాప్ల్లో కానీ ప్రతిదీ కూడా మనం వినగలగటానికి అన్ని సౌకర్యాలు ఆ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, ఫలం కావాలన్నా, బహుమానం కావాలన్నా, జీతం కావాలన్నా, ప్రభువులో నువ్వు ఎదగాలన్నా, దేవుని ఆశీర్వాదం కావాలన్నా ప్రతిరోజు ప్రార్థించు, ప్రతిరోజు దేవునికి మొర్రపెట్టు, ప్రతిరోజు ధ్యానించు, ప్రతిరోజు ఆయనతో సహవాసం చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మరి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో నేను చదువుతున్నాను.
ఇక్కడ చూడండి, ఎందుకంటే పరలోకములో జీవన విధానము లేక పరలోకంలో మనం ఎలా జీవిస్తాము, ఈ భూలోకంలో ఉండగా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. నిన్ను పరలోకానికి వెళ్ళడానికి తీసుకెళ్ళటానికి అనేకమైనటువంటి విధానాలు చెప్పాడు. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3, 4, 5 వచనాలు చదువుతున్నాను. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. పరలోకానికి వెళ్ళిన వారు ఎవరంట? పరలోకానికి వెళ్ళిన వారు చేసేటువంటి పనులు ఏమిటి అంటే, ఇక మీదట, ఎందుకంటే భూలోకంలో శాపాన్ని అనుభవించాం, భూలోకంలో ఆకలిని అనుభవించాం, భూలోకంలో సమస్యలను అనుభవించాం, భూలోకంలో నిందలు అనుభవించాం, భూలోకంలో అవమానాలు అనుభవించాం, భూలోకంలో రోగాలు అనుభవించాం. ఈ భూలోకంలో ఏది అనుభవించకూడదో ఈ శరీరంలో ఉండగా అన్నీ కూడా అనుభవించేసాం. శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవించేసాం. ఈ అనుభవించిన తర్వాత ఎప్పుడైతే క్రీస్తు రక్తం మనల్ని కడిగి వేసిందో శాపం తొలగిపోయింది, పాపం తొలగిపోయింది, దరిద్రత తొలగిపోయింది, సమస్తము కూడా బలహీనతలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు ఈ శరీరము కూడా, ఈ శరీరాన్ని, ఈ ఆత్మని విడిచి ఈ భూమిలో కలిసిపోయింది. ఈ ఆత్మ దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ పరలోకానికి చేర్చాం. ఆ చేర్చబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులకి లేక ఎవరైతే పరలోకానికి వెళ్ళారో వారికి ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో, నిజమే, భూలోకంలోనే శ్రమలు, భూలోకంలోనే కష్టాలు, భూలోకంలోనే రోగాలు, భూలోకంలోనే సమస్యలు, భూలోకంలోనే కొట్లాట్లు, భూలోకంలోనే రాజకీయాలు, భూలోకంలోనే పార్టీలు, ఇక్కడే అన్నిని అసూయలు, కోపాలు, ఇవన్నీ కూడా ఇక్కడే, అక్కడ లేవు, పరలోకంలో లేవు. అక్కడ అంతా కూడా ఆనందమే. మనము ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఉండగా పరలోకాన్ని గురించి మాట్లాడారు. భూలోకంలో ఉండి పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే, ఒక్కసారి 14వ అధ్యాయం యోహాను సువార్తలో మనం ఒకసారి చూద్దాం. చూడండి, 1, 2 వచనాల్లో మనం చూసినట్టయితే 14వ అధ్యాయంలో చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులకు కళ్ళకు కట్టినట్టుగా పరలోకంలో ఏమి ఉండబోతుందో, పరలోకంలో ఏమి ఇవ్వబోతున్నాడో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మీ హృదయాలను కలవరపడనివ్వకండి అని అన్నాడు. అంటే కారణం ఏమిటి అంటే, కలవరాలతో ఉన్నారన్నమాట, చింతలతో ఉన్నారన్నమాట, సమస్యలతో ఉన్నారన్నమాట. అయితే మీ హృదయాలను కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునూ విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట, తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో ఉండి పరలోకాన్ని గురించి యేసయ్య చెప్తూ ఉన్నాడు. భూలోకంలో నిలవరమైనటువంటి స్థలం మనకెక్కడ లేకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు,
లేదా సరైనటువంటి ఇల్లు లేకపోవచ్చు. మన ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఈ భూలోకములో ఈ శరీరానికి అంటినటువంటి ప్రతి పాపం వలన, ఈ శరీరానికి అంటినటువంటి శాపం వలన, ప్రతి శాపమును కూడా ఆయన తీసివేశాడు క్రీస్తు రక్తం ద్వారా. ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే, మీరు కలవరపడకండి. ఇంకొక మాట నేను చెప్తాను వినండి. భూమి మీద బ్రతికేది తక్కువ కాలం, భూమి మీద బ్రతికేది కొంతకాలమే. ఎంతకాలం బ్రతుకుతామంట? యాకోబు అంటాడు, మానవుడు ఆయుష్కాలం అంటే నీటి బుడగ లాంటిదట. ఎలాంటిది? నీటి బుడగ అంటే ఎప్పుడు అంటే మనం ఇలా నీటిలో ఎలాగంటే ఎలాగొస్తాయి? బుడగలు వస్తాయి. ఎంతసేపు ఉంటాయి? తెలీదు. ఏ ఒక్కరి గురించి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఏ ఒక్కరి గురించి కూడా మనలో ఏ ఒక్కరి గురించి, నా గురించి కానీ, నీ గురించి కానీ, మన గురించి కానీ, ఎవరి గురించి కానీ, ప్రతి వస్తువుకు ఒక వాచ్ కొన్నా, ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక సెల్ ఫోన్ కొన్నా గ్యారంటీ ఉంటుంది కదా. గ్యారంటీ ఇస్తాడు కదా, వారంటీ ఇస్తాడు కదా. గ్యారంటీ ఇస్తాడు, వారంటీ ఇస్తాడు. వారంటీ అంటే ఏదైనా పోతే బాగు చేసి ఇస్తాను, మొత్తం మనం వెహికల్ తీసుకున్నా సరే, ఎవరైనా దొంగిలించారనుకో తెలియకుండా కానీ కొత్త వెహికల్ వచ్చేస్తుంది కదా ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే. ఈ భూలోకంలో ప్రతిదానికి ఉంది, కానీ మానవుడికే ఏమీ లేదు. వారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఉందా? ఒక ఏదైనా వస్తువుకైనా వారంటీ గ్యారంటీ ఉంది. ఏ వారంటీ గ్యారంటీ లేని వాడు ఎవరు అంటే, మనిషి పుట్టిన వెంటనే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇంతకాలము అని ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియదు. ఎందుకంటే గ్యారంటీ వారంటీ లేదు. ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మనుషులు మాత్రమే. గ్యారంటీ లేని, వారంటీ లేనిటువంటి మనుషులకే గ్యారంటీ వారంటీ లేదు. అందుకనే ఈ గ్యారంటీ వారంటీ లేనివాడు ఎవరి మీద ఆధారపడాలి? గ్యారంటీ ఇచ్చే దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? మన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగి అయితే, అయ్యా మా వాడు ఏంటయ్యా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏంటయ్యా అంటే మేమేం చెప్పలేము. డాక్టర్ ఏమంటాడు? మేమేమీ చెప్పలేము. మీ దేవునికి ప్రార్థించండి. ఇంకొక మాట అంటాడు, 50-50 అండి. ఏమంటాడు డాక్టర్? ఏమంటాడు? ఉంటే అటు, లేకపోతే ఇటు. లేదంటే ఏమనుకోండి అంటాడు తెలుసా? 90% డెడ్, 10% ఏముంది అంటాడు. గ్యారంటీ లేదు. మనిషికి గ్యారంటీ లేదు. ఏదో మనుషుని మెప్పించడానికి డాక్టర్లు ఏదో చెప్తూ ఉంటారు అంతే, కానీ వాళ్ళ గ్యారంటీ ఏ డాక్టర్ కూడా మనిషికి ఇవ్వడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, గ్యారంటీ వారంటీ లేని మానవ జీవితానికి గ్యారంటీ ఇచ్చేది ఒకే ఒక యేసయ్య. ఏమంటున్నాడో తెలుసా? నీవు చనిపోయినను బ్రతుకుతావు నన్ను నమ్ముకుంటే. ఏమంటాడు? మార్తా మరియాలు వచ్చి లాజరుని సమాధిలో ఉన్నప్పుడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికును. ఎందుకంటే ఎప్పుడైతే మనం యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, యేసయ్యను మన సొంత రక్షకుడిగా మరి మన హృదయంలోని చేర్చుకుంటామో, ఈ శరీరాన్ని విడిచిన, ఈ శరీరాన్ని ఎడబాసిన మనం జీవించే ఉంటాము. అందుకని ఎక్కడ జీవిస్తాము అంటే పరలోకములో జీవిస్తాం. మరొక లోకం ఉంది. 3 లోకాలు ఉన్నాయి తెలుసా అండి? ఎన్ని లోకాలు ఉన్నాయి మనకి? ఎన్ని లోకాలు? శరీరధారులుగా బ్రతికేది భూలోకములోనే, రక్షణ లేని వారు బ్రతికేది భూమి క్రింద భాగములో, రక్షణ పొందిన వారు జీవించేది దేవుడు సిద్ధపరిచిన పరలోకములో. శరీరధారులందరూ ఇక్కడే ఉంటారు. శరీరాన్ని విడిచిన తర్వాత రక్షణ పొందితే పరలోకం, రక్షణ లేకపోతే పాతాళ లోకం. ఈ భూమి మీద మనం ఎక్కడికి వెళ్ళాలనేది మనమే స్థిరపరచుకోవాలి, మనమే సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. మన చేతిలోనే ఉంది. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచం మీ చేతిలో అనేది ఒక యాడ్ వచ్చింది చూసారా? రిలయన్స్ ఫోను ఇలాగ అరిచేతిలో ఫోన్ పెట్టి ప్రపంచం అంటే ఆ ఫోన్ కొంటే ప్రపంచం అంతా మీరు చూడొచ్చని. ఇప్పుడు ఈ 3 లోకాలు మన చేతిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి?
ఏ లోకానికి వెళ్ళాలనేది నీ దగ్గరే ఉంది. పరలోకానికి వెళ్ళాలన్నా నీ చేతిలోనే ఉంది. పాతాళానికి వెళ్ళాలన్నా నీలోనే ఉంది. నువ్వు నమ్మవా, యేసయ్యని నమ్మవా, పరలోకానికి వెళ్తావు. పాప క్షమాపణ పొందావా, నిత్య జీవానికి వెళ్తావు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, మీరు కలవరం పడకండి. నిత్య జీవానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా యందు విశ్వాసం ఉంచండి. దేవుడిని నమ్ముచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట లేని ఎడల మీతో చెప్తాను. ముందుగా నేను వెళ్తాను. ఏం చేస్తున్నాడట? ముందుగా నేను వెళ్తాను, మీ కొరకు మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచి నేను మరలా నేనుండి స్థలము, నేను కూడా ఒక స్థలాన్ని అక్కడ ఏర్పట్టుకున్నాను. నేను అక్కడ ఉంటాను. నాతో పాటు మీరు ఉండాలి. నాతో పాటు మీరు ఉండాలి అంటే నేను వెళ్ళాలి, స్థలాన్ని అక్కడ మీకోసం సిద్ధపరచాలి. నేను సిద్ధపరిచిన తర్వాత నేను వస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనందరి కోసం అక్కడ అదే పనిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం చెప్దామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో అక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనందరికీ తెలుసు, ల్యాండ్ ముందుగా మనం చూసుకుంటాం కదా. ల్యాండ్ ఏం చేస్తాం? ముందుగా చూసుకుంటాం. తర్వాత దానికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకుంటాం. ఆ తరువాత రిజిస్ట్రేషన్ పూర్తిగా డబ్బు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తాడు. అలాగే ముందుగా యేసుక్రీస్తుని తెలుసుకుంటాం. ఏం చేస్తాం? యేసుక్రీస్తుని తెలుసుకుంటాం. తర్వాత సొంత రక్షకునిగా చేర్చుకుంటాం. తర్వాత మారు మనసు పొందుతాం. తర్వాత బాప్తీసం తీసుకుంటాం. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నావో అక్కడ ఆయన రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఏంటి ఏంటి ఏం చేస్తున్నాడు? నీ కోసం స్థలము పరలోకంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. అక్కడి నుంచి మనం స్థలము పరలోకంలో మనకు స్థలం చూసుకోవసరం లేదు. ఎందుకంటే దానికి ధనంతో పని లేదు, నమ్మకంతోనే పని. దేంతో పని? ధనంతో పని. నమ్మటమే. యేసుక్రీస్తుని నమ్మటం, సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోవటం, తర్వాత మారు మనసు పొందటం, తర్వాత బాప్తీసం తీసుకోవటం. ఇవి ఎప్పుడైతే జరిగినవో అప్పుడు అక్కడ పరలోక స్థలాన్ని నీకు ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే భూలోకమంతా కూడా, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలని, అంతటాను అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఆయన రావలసి ఉన్నది. అందుకనే భూలోకములో రోగాలు అన్నీ ఈ శరీరానికి కానీ ఆత్మకు కానే కాదు. అందుకనే ఆ ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు ఏముండదట? ఆకలి ఉండదు. ఏముండదు? ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇక వంట వండటాలు ఉండవు, ఏది ఉండదు. అక్కడ ఉండేదంతా ఒకే ఒకటి. ఆ భక్తులతో. ఏ భక్తులతో? అక్కడ ఉన్నటువంటి ఆదామును మనం చూస్తాం, అవ్వమ్మను మనం చూస్తాం, నావాహను మనం చూస్తాం, అలాగే అబ్రహాము గారిని మనం చూస్తాం, శారమ్మ గారిని మనం చూస్తాం, ఇసాకును మనం చూస్తాం, యాకోబును మనం చూస్తాము. వీళ్ళందరినీ మనం అక్కడ చూస్తాము. వారు చేసినటువంటి పనులన్నీ గుర్తు చేసుకుంటాము. వారందరినీ కూడా మనము మాట్లాడుకుని సంభాషణ జరుగుతుంది, మాట్లాడుకుంటాం. పరలోకంలో, భూలోకంలో నువ్వేం చేసి వచ్చావో అక్కడి నుంచి వారు ఇక్కడ భూలోకానికి చూస్తున్నారు. భూలోకంలో జరిగే ప్రతి క్రియను కూడా వారు చూస్తారు. ఒకసారంట ఒక ఇద్దరు విశ్వాసులు చనిపోయారట. ఒక ఆయన సంఘానికి బాగా ధనాన్ని, ఫ్యాన్లు, రంగులు, ఇక బయట ఏవేమి కావాలో అవన్నీ ఇచ్చేవాడట. ఫ్యాన్లు కావాలితే ఫ్యాన్లు ఇచ్చేవాడంట, పండుగ వచ్చిందంటే బాగా రంగులు వేయించేవాడంట,
అన్ని పనులు చేయించేవాడట, ఏది కావాలంటే అది చేయించేవాడంట. కానీ ప్రతి దాని మీద బయట సున్నాలు వేయించి రంగులు వేయించి ఈ సున్నం వేయించిన వారు అని రాయించేవాడంట. అన్నీ ఆయన పేర్లు రాయించుకునేవాడట. కానీ ఒక విశ్వాసి, అదే సంఘంలో ఒక విశ్వాసి ఎప్పుడు ఏమి ఇవ్వలేదు, చాలా పేదవాడంట, ఏమీ చేయలేదట. కానీ మోకాళ్ళు అనుభవంతో ఎప్పుడు చూసినా సంఘంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడట. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడట. ప్రభువా, ఈ సంఘానికి కొరత ఉందయ్యా, సంఘానికి ఫ్యాన్లు కావాలయ్యా, ఈ సంఘంలో ఈ డిసెంబర్లో ఇదిగో సున్నాలు వేయాలయ్యా, ఇదిగో ఈ ఖర్చులు ఉన్నాయ్యా, ఇవన్నీ కూడా మోకాళ్ళ మీద ఉండి దేవునికి మొర్ర పెడుతూ ఉండేవాడట. ఆ మొర్రను అంగీకరించి దేవుడు హృదయాల్ని మార్చేవాడట.